హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు చక్కగా కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనము ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ వీడియోలో 2017కు సంబంధించి టెట్లో వచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన ప్రశ్నలను పూర్తి వివరణతో చూద్దాం. మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే షేర్ చేయండి. దయచేసి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా తెలియచేసినట్లయితే నేను ఇంకా మీకు ఏ రకంగా వీడియోలు చేయాలో తెలుసుకోగలుగుతాను, మీకు చక్కటి వీడియోలను అందించగలుగుతాను. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి ప్రశ్న, an infant holds a toy initially using his palm. As he grows, holds it with fingers. The development principle that explains this. Development is predictable. Development is interrelated. Development proceeds in a cephalocaudal direction. Development proceeds from general to specific. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిల్ని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. వికాసం శిరపాదాభిముఖంగా కొనసాగుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది, చిన్నప్పుడు పిడికిల్ని ఉపయోగించి పట్టుకున్నాడు, పెరుగుతున్న కొద్దీ దాన్ని వేళ్లతో పట్టుకుంటాడు. అంటే డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. అంటే ఇక్కడ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇది ఫోర్త్ది మనకు ఆప్షన్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ అంటే ఊహించటం, అది కాదు. ఇక్కడ ఏం జరిగింది, అతను మొదట పిడికిలు ఉపయోగించాలనుకున్నాడు సాధారణంగా. దాని నుంచి నిర్దిష్ట దిశ అంటే ఏం చేశాడు, హీ గ్రోస్ హోల్డ్స్ ఇట్ విత్ ఫింగర్స్. ఇది పిడికిలతో కాదు, వేళ్లతో పట్టుకోవచ్చు అని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, అది మనకు ఆన్సర్ అవుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగింది ఇక్కడ. తర్వాత రెండవ ప్రశ్న, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ అడాలసెన్స్. ఈ క్రింది వాటిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణం. చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ అడాలసెన్స్. కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణం. ఇక్కడ పేరులోనే ఉంది ఎమోషనల్ డెవలప్మెంట్ అని, ఉద్వేగ వికాసం అని ఉంది. కాబట్టి దానికి సంబంధించి కానిదేంటి అని అడిగాడు. ఇక్కడ సాధారణ ఉత్తేజము అనేది జవాబు అవుతుంది. జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ అంటే సాధారణంగా ఏ దశలోనైనా వచ్చేటటువంటి ఎగ్జైట్మెంట్ని జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ అంటాం. ఇది దీనికి సంబంధించింది కాదు. మిగతా ఈ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కౌమార దశలో ఇది ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఎమోషనల్గా స్టెబిలిటీ అస్థిరతతో ఉంటారు. అట్లనే భయము మరియు వ్యాకులత ఫియర్ అండ్ యాంగ్జైటీతో ఉంటారు కౌమార దశలో. కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టెనిటీ, ప్రతిదానికి సందిగ్ధత మరియు అనిశ్చితి నెలకొని ఉంటుంది. అంటే ఏదైనా సరైన డెసిషన్ తీసుకోవడానికి కానీ కన్ఫ్యూజన్ అవుతుంటారు. తర్వాత
ఇది అనిశ్చితి కూడా ఉంటుంటుంది ఇలాంటిది. కాబట్టి ఈ 3 కౌమార దశకు సంబంధించినవే. మొదటిది మాత్రం జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ అనేది ఇది దీనికి సంబంధించింది కాదు. కాబట్టి మొదటి ఆప్షను దీనికి జవాబు. ఇక మూడవ ప్రశ్న, ఏ స్టూడెంట్ స్టడీస్ హార్డ్ టు రిటైన్ ద స్టార్ awarded for her best performance in class as she was told by the teacher that she will lose the star if her performance decreases. The reinforcement that is making the student to study hard is. ఇక్కడ ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకున్నట్టుకే కష్టపడి చదువుతుంది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పింది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి చదివినందుకు గాను స్టార్ మార్కు వచ్చింది. అదే 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అని ర్యాంకింగ్ ఇస్తారు. అయితే ఆ ర్యాంకు అలాగే నిలుపుకోవాలి అంటే ఏమని చెప్పింది, నువ్వు వదులుకోవాల్సి వస్తుంది చదవకపోతే అని చెప్పింది. ఇక్కడ ద టీచర్ దట్ షీ విల్ లూజ్ ద స్టార్ ఇఫ్ హర్ పర్ఫార్మెన్స్ డిక్రీజెస్. నువ్వు చదువు తగ్గించినట్లయితే ఇది నీ యొక్క స్టారు వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పింది. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏమిటిది, ఎటువంటి పునర్బలనము? ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంటా, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంటా, ప్రైమరీ రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్. రుణాత్మక పునర్బలనము, ధనాత్మక పునర్బలనము, ప్రాథమిక పునర్బలనము, దండన. ఇక్కడ దండన కాదు, ఇక్కడ ధనాత్మక పునర్బలనం కూడా కాదు. అంటే పాజిటివ్ వేలో చెప్పలే, నువ్వు చదవకపోతే తగ్గిపోతాయి అని చెప్పగానే పిల్లల్లో నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది రుణాత్మక పునర్బలనం కిందకి వస్తుంది. పాజిటివ్గా ఎలా చెప్పాలి మరి? ఇదే వెరీ గుడ్, ఇలాగనే కొనసాగించినట్లయితే ఇంకా స్టార్స్ పెరుగుతాయి అని చెప్పినట్లయితే సేమ్ ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ చదవడానికి, ఎక్కువ స్టార్స్ సంపాదించుకోవడానికి కృషి చేస్తుంది. అది ధనాత్మక పునర్బలనం అంటాం. ఇక్కడ ఏమైంది, జాగ్రత్త, నువ్వు చదవకపోతే నక్షత్రం అంటే స్టార్ మార్కు పోతుంది అని చెప్పింది. నెగిటివ్గా అమ్మాయికి భావన ఏర్పడింది. కాబట్టి రుణాత్మక పునర్బలనము అనేది దీనికి జవాబు. ఇక 4వ ప్రశ్న, ఏ క్లాస్ 8th స్టూడెంట్ హెల్ప్డ్ హర్ క్లాస్మేట్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఈజ్. ఇక్కడ ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడింది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు జరగల, కేవలం ఆ అమ్మాయికి ఈ అభ్యసనంలో హెల్ప్ చేసింది. కాబట్టి ఇక్కడ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్డ్ అనేది జవాబు అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రశ్న 5వది, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సజెస్టెడ్ బై NCF 2005 విత్ రిగార్డ్ టు లెర్నింగ్ సంబంధించి NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం సూచించిన అంశం. ఇక్కడ లెర్నింగ్ షుడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓన్లీ. స్టూడెంట్స్ షుడ్ బి ప్యాసివ్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద టీచర్. లెర్నింగ్ షుడ్ బి టీచర్ డైరెక్టివ్. లెర్నింగ్ షుడ్ బి ఇన్ వైడర్ సోషల్ కాంటెక్స్ట్. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో అభ్యసనకు సంబంధించి NCF 2005 సూచించింది ఏంటి అని. అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి అని అది సూచించడం జరిగింది. లెర్నింగ్ షుడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓన్లీ. అదే రెండో చూసినట్లయితే ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సంపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి. అంటే
టీచర్ సెంటర్డ్గా ఉండాలి అన్నారు, అది తప్పు. నెక్స్ట్ మూడవది చూసినట్లయితే లెర్నింగ్ షుడ్ బి టీచర్ డైరెక్టివ్, ఇది అది ఒకటే, దాదాపు రెండవది మూడవది ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ఇక నాలుగవది లెర్నింగ్ షుడ్ బి ఇన్ ద వైడర్ సోషల్ కాంటెక్స్ట్, అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి, ఇది కూడా కాదు. కేవలం అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005లో అది చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6th క్వశ్చన్, the physical factor that affects the development of an individual, టెంపరేచరు, ఫుడ్, హార్మోన్స్, లైట్ వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం. ఇక శారీరక కారకము అంటేనే క్లియర్గా మనకు అర్థమవుతుంది అక్కడ హార్మోన్లు అని. హార్మోన్స్ అనేది మాత్రం ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మూడవ ఆప్షన్ సరి అయింది. ఇక 7వ ప్రశ్న, heterogeneity of the classroom shall be viewed by the teacher as a source for learning, hurdle for students' adjustment, need for segregation of students for classroom transaction, burden for teacher. ఇక్కడ ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. ఇక్కడ మనము ఈ మధ్య ట్రైనింగ్లో కూడా హోమోజినస్, హెట్రోజినస్ అనే పదాలు విన్నాం. అంటే ఒక తరగతి గదిలో రకరకాల సామర్థ్యాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నట్లయితే ఉపాధ్యాయుడు ఆ తరగతి గదిని ఏ విధంగా చూడాలి, అది ఒక అభ్యసన వనరుగా చూడాలి, సోర్స్ ఫర్ లెర్నింగ్గా చూడాలి. విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా ఉంటుంది అనేది అనుకోకూడదు. అట్లనే తరగతి బోధనాభ్యసనమునకు విద్యార్థులను వేరు చేయుటకు గాను పనికొస్తుందని అనుకోకూడదు. అట్లనే ఉపాధ్యాయుడికి బర్డెన్గా ఫీల్ అవుతుంది అనుకోకూడదు. ఏ విధంగా చూడాలి అంటే అభ్యసన వనరుగా, సోర్స్ ఫర్ లెర్నింగ్ అనేది మెయిన్గా దీన్ని హెట్రోజినస్ గ్రూపుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి క్లాస్ని సోర్స్ ఫర్ లెర్నింగ్గా చూడాలి. ఈ విధంగా మనకు ప్రతి ప్రశ్న డీప్గానే ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మనం ఆన్సర్ చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకోవాలి. A student of class 5th frequently exhibits a temper tantrum. This indicates that the child has problem relating to this domain. ఇక్కడ ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తున్నాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినది. ఇది ఎగ్జిబిట్స్ టెంపర్ ఫ్రీక్వెంట్లీ, బాగా ఆవేశపడుతూ ఉన్నాడంటే భావావేశము, ఎఫెక్టివ్ డొమైన్ అని అంటాం దీన్ని. ఇది ఎఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తుందన్నమాట. సైకోమోటార్ కాదు ఇక్కడ. తర్వాత కాగ్నేటివ్ కానీ కొనాటివ్ కానీ ఇది కావు. కేవలం ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఎగ్జిబిట్స్ టెంపర్ టాంట్రమ్ అన్నారు. తరచుగా పిల్లవాడు ఈ ఆవేశపడుతున్నాడు అంటే భావావేశ రంగము సంబంధించినటువంటిది. కాబట్టి 3rd ఆప్షన్ అవుతుంది. ఇక 9వ ప్రశ్న, ఏ స్టూడెంట్ హూ హ్యాస్ నాట్ స్టడీడ్ ప్రాపర్లీ టు కవర్ హిజ్ ఫాల్ట్స్ బ్లేమ్స్ ద టీచర్, సేయింగ్ దట్ ద టీచర్ హ్యాస్ నాట్ టాట్ ప్రాపర్లీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ డిఫెన్స్ మెకానిజం. చూసారా, ఇక్కడ సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షణ తంత్రం. ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం, తల్లిదండ్రుల దగ్గర పోయి సార్ సరిగ్గా చెప్పలే అందుకే నాకు మార్కులు రాలేదు అని అంటుంటారు. ఇది ప్రొజెక్షనా, రేషనలైజేషనా, కంపెన్సేషనా, ఐడెంటిఫికేషనా అంటే హేతుకీకరణం. ఇటువంటి రక్షణ తంత్రాన్ని, డిఫెన్స్ మెకానిజంని రేషనలైజేషన్ అంటాం, హేతుకీకరణ అంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది మనకు 2nd ఆప్షన్ అవుతుంది. ఇక 10వ ప్రశ్న, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 5th could not understand the lesson as it was not organized sequentially. The factor of learning that affected the understanding of students is, ఇక్కడ క్లియర్గా ఉంది. అక్కడ పాఠం సరైన క్రమంలో
వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం. ఇక్కడ ఏమవుతుంది, అభ్యసన సరిగ్గా జరగలేదు అంటే క్లియర్గా అది సీక్వెన్షియల్గా లేకపోవడం వల్ల ఎన్విరాన్మెంటల్ అంటే పరిసరాత్మకమైనటువంటి అవగాహనని కలిగి ఉండలేరు, వాళ్ళు ప్రభావితం చేస్తుంది. ఇది పర్సనల్ కాదు, అట్లనే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్. పర్సనల్ కానప్పుడు ఈ రెండు కాదు, నైదర్ పర్సనల్ నార్ ఎన్విరాన్మెంటల్ అంటే అది కూడా కాదు. కేవలం వ్యక్తిగతమా పరిసరాత్మకము, వ్యక్తిగత మరియు పరిసరాత్మక, వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు అన్నాడు. అంటే ఇది సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల, అంటే అక్కడ లెసన్ని సరిగ్గా ఒక క్రమంలో అరేంజ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసేది ఏంటంటే పరిసరాత్మక అభ్యసన కారకం. దీనికి రెండవది ఆప్షన్ కరెక్ట్. ఇక 11వ ప్రశ్న. అకార్డింగ్ టు పియాజెట్ థియరీ, a child attributing life to inanimate objects is. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే జీవం లేనటువంటి వస్తువులు. పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించడం. అంటే ఇక్కడ అట్రిబ్యూటింగ్ లైఫ్ టు ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ ఆ పేరుని బట్టే ఉంది. అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఉన్నట్లుగా అన్వయించుకోవడం, అది సర్వాత్మకవాదం, యానిమిజం అంటాం. యానిమిజం అంటే అట్రిబ్యూటింగ్ లైఫ్ టు ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్, అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఉంది అని. మనం జనరల్గా పిల్లలు ఆడుకుంటుంటే అరే అరే అది ఆ చెట్టు ఏడుస్తుందిరా, దాన్ని కొట్టకురా అని ఇట్లా జనరల్గా చెప్తుంటాం. ఇట్లా జీవం లేని వాటికి కూడా జీవము, చెట్టుకు మనం జీవం ఉందని అంటాం. అట్లనే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా బొమ్మకారుతో ఆడుతుంటే అరే అది దెబ్బ తగులుతుందిరా దానికి, అట్లా చెప్తూ ఉంటాం కదా. ఆ విధంగా జీవం లేని వాటికి కూడా జీవం ఉన్నట్లుగా ఆపాదించుకునే చెప్పడాన్ని యానిమిజం అంటాం. ఈ పియాజెట్ థియరీ ప్రకారం యానిమిజం అనేది దీనికి ఆన్సర్. తర్వాత 12వ ప్రశ్న. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరి అయింది గుర్తించమన్నారు. టీచింగ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ అన్నారు. అది తప్పు, ప్యాసివ్ ఉండకూడదు. బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటరాక్టివ్ ప్రాసెసెస్. ఈ రెండు కూడా తప్పనిసరిగా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే, పరస్పరం ఉండాలి ఇంటరాక్టివ్గా. అంటే నిష్క్రియాత్మకం కాకుండా చర్యాత్మకంగానే ఉండాలి. రెండు యాక్టివ్గా ఇంటరాక్టివ్ ప్రాసెస్లో ఉండాలి. బోధన మరియు అభ్యసన రెండు కూడా ఒకదానికొకటి కంపల్సరీ ఇంటరాక్టివ్ ప్రాసెస్లోనే ఉండాలి. కాబట్టి మూడవది మనకు దీనికి సరైన సమాధానం. ఇక 13వ ప్రశ్న. ఇఫ్ ఆల్ ద హై స్కూల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. చూడండి, అన్ని హై స్కూల్స్ ప్రొవైడెడ్ విత్ సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మొత్తం హై స్కూళ్ళకి ఇచ్చినట్లయితే ఉన్నత పాఠశాలన్నిటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఈ క్రింది వాటిలో ఏంటిది? టీచర్స్ కెన్ బి రీప్లేస్డ్ టోటల్లీ, వన్ టీచర్ కెన్ హ్యాండిల్ ఆల్ క్లాసెస్, ప్రొవిజన్ ఆఫ్ వన్ టీచర్ ఫర్ వన్ క్లాస్ ఈజ్ సఫిషియంట్, టీచర్స్ కెనాట్ బి రీప్లేస్డ్. ఇక ఆలోచించకుండా పెట్టాల్సింది టీచర్స్ కెనాట్ బి రీప్లేస్డ్. ఎంత సాంకేతికత వచ్చినా కానీ ఉపాధ్యాయుల స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేము. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. ఇక 14వది. ఏ బాయ్ ఇన్ యువర్ క్లాస్ ఆల్వేస్ లుక్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇండెసిసివ్. యాజ్ ఏ టీచర్ యూ వుడ్
నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నువ్వేం చేస్తావు అని. టేక్ ది డెసిషన్ ఫర్ హిమ్. నీవు అతని కోసం నిర్ణయం తీసుకుంటావు. టెల్ హిమ్ టు అప్రోచ్ ఎల్డర్స్. పెద్దవాళ్ళని సంప్రదించమని చెప్తావు. ప్రొవైడ్ హిమ్ గైడెన్స్ టు టేక్ అప్రోప్రియేట్ డెసిషన్. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తావు. ఆస్క్ హిమ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద టీచర్. టీచర్ల యొక్క సూచనలు పాటించమని చెప్తావు. అంటే ఇక్కడ ఖచ్చితంగా పిల్లవాడు తికమక పడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తాం. మనం ప్రొవైడ్ హిమ్ గైడెన్స్ టు టేక్ అప్రోప్రియేట్ డెసిషన్. సరైన నిర్ణయం తీసుకునేందుకు మనము మార్గదర్శకం చేయాలి. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. తర్వాత 15th క్వశ్చన్. యాజ్ పర్ ద సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్, ద రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ డిమాన్స్ట్రేటర్, ఇన్స్ట్రక్టర్, ఫెసిలిటేటర్, స్పెక్టేటర్. ఇది సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర అంటే కేవలం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఫెసిలిటేటర్లమే. మనము కేవలం ఫెసిలిటేటర్లము. సౌకర్యకర్త, ప్రదర్శకుడు, బోధకుడు, సౌకర్యకర్త, ప్రేక్షకుడు ఇవేవి కావు. కేవలం దీంట్లో సౌకర్యకర్త అనేదే సరైన జవాబు. తర్వాత 16వది. ద ప్లాట్యూ ఇన్ ద లెర్నింగ్ కర్వ్ ఇండికేట్స్. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖ గీసినప్పుడు ఇది స్ట్రైట్గా అంటే క్రింద యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది కదా, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే దాన్ని ప్లాట్యూ స్టేజ్ అంటాం. దేన్ని తెలియజేస్తుంది అంటే అభ్యసనంలో తాత్కాలిక నిలకడగా ఉంది. టెంపరరీ అరెస్ట్ ఇన్ లెర్నింగ్ అంటే ఆ టైం వరకు అభ్యసనం ఏమీ జరగట్లేదు, తాత్కాలికంగా ఆగిపోయింది అనేది దీనికి సూచన అన్నమాట. లెర్నింగ్ కర్వ్ ప్లాట్యూ స్టేజ్ని టెంపరరీ అరెస్ట్ ఇన్ లెర్నింగ్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ 17వ ప్రశ్న. యాజ్ పర్ హెవిగర్స్ డెవలప్మెంటల్ టాస్క్స్ ఆర్. హెవిగర్స్ ప్రకారం వికాస కృత్యాలు ఇవి సోషల్ ఎక్స్పెక్టేషన్స్, మెడికల్ నార్మ్స్, లెర్నింగ్ ఇంట్రెస్ట్స్, ఎడ్యుకేషనల్ మైల్ స్టోన్స్. ఇవి దీంట్లో మనం ఆలోచించినట్లయితే వికాస కృత్యాలు. ఈ వికాస కృత్యము అంటే అతను అభివృద్ధి ఎలా చెందారు ఏమిటి అనేది దేన్ని బట్టి వస్తుందంటే సాంఘిక అంచనాలు, సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ద్వారా మనం డెవలప్మెంటల్ టాస్క్స్, ఈ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వికాస కృత్యాల క్రిందికి వస్తాయి. మెడికల్ నార్మ్స్ కానీ, లెర్నింగ్ ఇంట్రెస్ట్లు అంటే అభ్యసన ఆసక్తులు కానీ, విద్యాపరమైన మైలురాళ్ళు అంటే టార్గెట్లు పెట్టుకుంటాం, ఇవన్నీ కాదు డెవలప్మెంట్ అంటే. సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డెవలప్మెంటల్ టాస్క్స్ కిందకి వస్తాయి. ఇక 18వది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ రిగార్డ్ టు లెర్నింగ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్. ఇక్కడ క్రింది వాళ్ళలో అభ్యసనంకు సంబంధించి సరైనది. emphasis on process and memorization, emphasis on outcome and job placement, emphasis on success in examinations, emphasis on process and outcome. ఇక్కడ అభ్యసనకు సంబంధించి సరి అయింది ఏంటంటే ముందు ప్రక్రియ మరియు ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడం, దానికి అవుట్కమ్ ఏంటో తెలుసుకోవడం అనేది అభ్యసనానికి సంబంధించింది. అంతేగాని కంఠస్థానికి కానీ, ఉద్యోగాల కల్పనకు కానీ, పరీక్షల విజయానికి కానీ అభ్యసనానికి సంబంధం లేదు. కేవలం ఈ ప్రక్రియ మరియు ఫలితాలకి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ అభ్యసనంలో మెయిన్ అన్నమాట. కాబట్టి అదొకటి 4th ఆప్షన్ కరెక్ట్. తర్వాత 19th క్వశ్చన్. ద స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎన్యూమరేట్ బై బ్రూనర్ which is characterized by child's representation of things and events in terms of non-verbal activities represents. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ. ఇది ఐకానిక్ రిప్రజెంటేషన్, ఎనాక్టివ్ రిప్రజెంటేషన్ స్టేజ్,
ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ స్టేజ్, సింబాలిక్ రిప్రజెంటేషన్ స్టేజ్ అంటే ఇక్కడ ఎనాక్టివ్ రిప్రజెంటేషన్ స్టేజ్ అంటాం. క్రియాత్మక ఎందుకు ఇక్కడ సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరుస్తారు. నాన్ వెర్బల్ యాక్టివిటీస్ ద్వారా రిప్రజెంట్ చేయడాన్ని ఎనాక్టివ్ రిప్రజెంటేషన్ స్టేజ్ అంటాం. క్రియాత్మక నటనాత్మక దశ అనేది దీనికి జవాబు అన్నమాట. నెక్స్ట్ 20వ యాజ్ పర్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద చైల్డ్ హ్యాస్ ద రైట్ టు గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇఫ్ హిస్ ఏజ్ ఈజ్ బిట్వీన్. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు గలదు. అంటే 6 నుంచి 14 సంవత్సరాలు. ఇది మనకందరికీ తెలిసిందే కాబట్టి దీనికి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 21st టు లెర్న్ అబౌట్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎ చైల్డ్ మీట్స్ ఫార్మర్స్ ద రిసోర్స్ హీ యూజెస్ ఈజ్. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు. ఇక్కడ సెల్ఫ్, హోము, కమ్యూనిటీ, టెక్నాలజీ అంటే రైతులు అందరూ కమ్యూనిటీలో భాగం, సమాజంలో భాగం. కాబట్టి మనకు ఈ ఏ వనరును ఉపయోగించాడంటే సమాజము అంటే కమ్యూనిటీ అనే వనరును ఉపయోగించాడు. కాబట్టి దీనికి 3వది ఆప్షన్ కరెక్ట్. ఇక 22nd టు కండక్ట్ ఏ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ద టీచర్ హ్యాస్ టు ఫాలో దిస్ సీక్వెన్స్. ఇక్కడ బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు క్రింది క్రమాన్ని పాటించాలి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు, ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనేది మనం ఒక ఆర్డర్లో 4 ఇచ్చారనమాట. ముందు సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట, అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట, అభ్యసనాన్ని మూల్యాంకనం చేసి పునః ప్రణాళిక చేసుకొనుట, కల్పించవలసిన అభ్యసనానుభవాలను గుర్తించుట. ఏం చేయాలి? మొట్టమొదట అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయాలి. అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్స్ కెపాసిటీస్ అంటే మనం ప్రీ రిక్విజిట్స్ అని అంటాం. ముందు అంచనా వేసుకుంటాం. అంచనా వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి కల్పించవలసినటువంటి అభ్యసనానుభవాలను గుర్తిస్తాం. అదంటే అతనికి కావలసినటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా అభ్యసనానుభవాలను ఏ విధంగా సాధించుకోవాలో వాటికి కావలసినటువంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ టు బి ప్రొవైడెడ్. అతనికి ఏమి మనం అందించాలి అనేది గుర్తించాలి. దాని తర్వాత అందించడానికి మనం ఏం చేస్తాం? సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుతాం. అంటే మొట్టమొదట అభ్యాసకుని సామర్థ్యాలను అంచనా వేస్తాం, కల్పించవలసిన అభ్యసన అనుభవాలను గుర్తిస్తాం, సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తిస్తాం. దాని తర్వాత ఇక్కడ అభ్యసనాన్ని మూల్యాంకనం చేసి పునః ప్రణాళిక వేసుకుంటాం. అంటే BDAC అనేది ఆర్డర్ అన్నమాట. ఆ క్రమంలో ఇది BDAC అంటే మొదటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత 23వ ప్రశ్న ఓవర్ లెర్నింగ్ లీడ్స్ టు. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రొఫిషియన్సీ అదొకటేనండి మెయిన్గా. ఓవర్ లెర్నింగ్ బాగా అభ్యసనం వచ్చింది అని అంటే ప్రావీణ్యతను పెంచుతుంది. అంటే ప్రాక్టీస్ మేక్స్ మెనీ థింగ్స్ అని అన్నట్టుగా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లుగా ప్రావీణ్యత పెంచుతుంది ఇక్కడ. ఇక 24వ ప్రశ్న ఏ హెడ్ మాస్టర్ టేక్స్ డెసిషన్స్ ఆల్ బై హిమ్సెల్ఫ్ దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ అర్థమవుతుంది ఏ హెడ్ మాస్టరు ఎవరిని పట్టించుకోకుండా అతని అంతటా అతనే డెసిషన్లు తీసుకుంటారు అనగానే ఆటోక్రాటిక్ అని అంటాం. నిరంకుశమైనటువంటి లక్షణం, నాయకత్వ లక్షణం. జోక్యరహితము తర్వాత అనుజ్ఞ అనేవి రెండు దాదాపు ఒకటే. లైజర్ ఫేర్, పర్మిసివ్ అంటే ఇతను పట్టించుకోకుండా మీరు మిగతా వాళ్ళని డెసిషన్ తీసుకోమనడం. ఇక డెమోక్రాటిక్ అంటేనేమో ఎవరైనా డెసిషన్ తీసుకోవచ్చు, అందరూ స్వాతంత్రం గలవారే నిర్ణయాలు తీసుకోవడానికి. ఇక్కడ ఏమన్నారు? హెడ్ మాస్టర్ మాత్రమే డెసిషన్ తీసుకుంటున్నారు అంటే ఆటోక్రాటిక్ అంటాం. అదే నిరంకుశ నాయకత్వ లక్షణము అంటాం. ఇక 25వది
A teacher who is not well wants to take rest, but also thought as examinations are approaching. The conflict that the teacher is undergoing. Ikkada approach, avoidance, approach, avoidance. ఇవి మనకు ఈ పెడగాజీకి సంబంధించి మనం చదువుకున్నప్పుడు ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార. ఇక్కడ అవాయిడెన్స్ అనేది కాదు. ఎట్లా అంటే ఉదాహరణకి అవాయిడెన్స్ అని అంటే ఏదైనా ఒక జబ్బు పడింది, లేకపోతే ఉదాహరణ క్యాన్సర్ వచ్చినట్లయితే ముందు ట్రీట్మెంట్కి వెళ్ళాలా, సర్జరీకి వెళ్ళాలా, రేడియేషన్కి వెళ్ళాలా, సర్జరీకి వెళ్ళాలా. ఇక్కడ అవాయిడెన్స్ అనేది అంటే దాన్న ఏది అవాయిడ్ చేయాలి, రేడియేషనా, సర్జరీయా. ఇట్లాంటి అవాయిడెన్స్ అని అంటాం. అలాగే అవాయిడెన్స్ అప్రోచ్ అని అన్నప్పుడు ఇక్కడ దాదాపు అది కూడా అవాయిడెన్స్ అప్రోచ్ అవాయిడెన్స్ అన్న ఉదాహరణకి ఏదైనా న్యూ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని అడిగారు అనుకోండి, దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ మనం ఆలోచిస్తాం. అంటే లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఆలోచిస్తాం. ముందు అప్రోచ్ ఏంటి, న్యూ బిజినెస్ పెట్టమనేది అప్రోచ్. దానికి అవాయిడెన్స్ ఏంటి, లాభ నష్టాలను బేరీజ్ వేసుకోవటం. అట్లాంటి దాన్ని ఇక్కడ మనము అవాయిడెన్స్ అని అంటాం. అట్లనే అవాయిడెన్స్ అప్రోచ్ కూడా దాదాపు సమానమే. అవాయిడెన్స్ అంటేనేమో రెండింటిని ఆలోచించడం, అదా తేల్చుకోలేకపోవటం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్కి రేడియేషన్కి వెళ్ళాలా, సర్జరీకి వెళ్ళాలా, ఇట్లా. ఇక్కడ ఈయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, అంటే ఇటు బాగలేదు ప్లస్ పరీక్షలు దగ్గర పడటం వల్ల హాజరు కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రెండు అప్రోచ్ అని అంటాం. ఈ యొక్క సంఘర్షణని అప్రోచ్ పరీక్షలు దగ్గర పడతా అనుకోవడం, కాబట్టి నేను వెళ్ళాలి అనుకోవడం, రెండు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అప్రోచ్ అనేది ఉపగమ సంఘర్షణ అనేది సరి అయిన సమాధానం. ఇక 26వది, one of the following should not be done by the teacher while teaching a lesson in the classroom: using previous knowledge and experiences, use of appropriate method and technology, continuation of motivation continuously, teaching by giving more importance to intelligence. ఇక్కడ అర్థమవుతుంది, ఈ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది ఏంటి అంటే టీచింగ్ బై గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇంటెలిజెన్స్. ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోధించడం అనేది చేయకూడదు. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్. తప్పనిసరిగా పూర్వజ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించాలి, తగిన విధానాలను, సాంకేతికను ఉపయోగించాలి, ప్రేరణను నిరంతరం కొనసాగించాలి. ఇవన్నీ చేస్తూనే ఉండాలి. చేయకూడదు ఏంటంటే క్లవర్స్ను దృష్టిలో పెట్టుకునే మనం పాఠం చెప్పకూడదు. సో 4th ఆప్షన్ దీనికి కరెక్ట్. ఇక 27వ ప్రశ్న. A teacher has developed a 5-point scale to know the students' performances towards digital teaching. The tool developed by the teacher is అబ్జర్వేషన్ షీటు, క్వశ్చనీరు, చెక్ లిస్టు, రేటింగ్ స్కేల్. ఇక్కడ పేర్లోనే ఉంది, అబ్జర్వేషన్ షీటు కాదు, క్వశ్చనీరు కాదు, చెక్ లిస్ట్ కాదు. ఇక్కడ ఏం చేశారు, డెవలప్డ్ 5-point స్కేల్ అన్నారు. కాబట్టి పరిశీలన పత్రం కాదు, ప్రశ్నావళి కాదు, చెక్ లిస్ట్ కాదు, నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్ అనేది కరెక్ట్ అవుతుంది. స్కేలు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 28th క్వశ్చన్. Children remember the colors of rainbow as WebGR using this technique of memory. Mnemonics, paired associated learning, rehearsal, clustering. కొండ గుర్తులు, ద్వంద్వ సంసర్గ అభ్యసనము,
వల్లెవేయుట, గుంపులుగా ఏర్పరచుకొనుట. ఇక్కడ ఈ గుర్తుపెట్టుకోవడానికి విబ్జిఆర్ అనేది, ఇంద్రధనుసును గుర్తుపెట్టుకోవడానికి విబ్జిఆర్ అనే కోడ్ని వాడారు. ఇలా వాడడాన్ని ఏమంటారు? కేవలం కొండ గుర్తులు, నీమోనిక్స్ అంటారు వీటిని. ఉదాహరణకి మనము బి కాంప్లెక్స్ విటమిన్లు గుర్తుపెట్టుకోవాలనుకుంటే థరైనిపిపో సైపాంబా అనేది నీమోనిక్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి థరైనిపిపో సైపాంబా. థ అంటే థయమిన్, రి అంటే రిబోఫ్లావిన్, అట్లా థరైనిపిపో సైపాంబా అనేది నీమోనిక్స్ గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. అంటే కొండ గుర్తులు. ఈ విబ్జిఆర్ అనేది కూడా కొండ గుర్తు. కాబట్టి ఇక్కడ నీమోనిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక 29వది, all other abilities being normal based on IQ level, the children who do not fall under children with special needs CWSN among the following. క్రింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గానికి చెందని పిల్లలు. చూడండి, ఇక్కడ స్పెషల్ నీడ్స్ ఉండాలి అంటే ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉండాలి. అలా ఇక్కడ ఏంటంటే సిడబ్ల్యూఎస్ఎన్ వర్గానికి చెందని పిల్లలు అంటే 90 నుంచి 100 వరకు ఐక్యూ ఉన్న వాళ్ళని దీని క్రింద చెందదు అని అనుకుంటాం. 130 కంటే ఎక్కువ ఉన్నా అది ఓవర్ ఐక్యూ, హైపర్ ఐక్యూ అని అంటాం. అటువంటి వాళ్ళు కూడా సిడబ్ల్యూఎస్ఎన్ కిందకి వస్తారు. అట్లనే 90 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా సిడబ్ల్యూఎస్ఎన్ కిందనే. అంటే ఇక్కడ చూడండి 0 నుంచి 20 కానీ 30 నుంచి 50 అని అన్నారు. వీళ్ళు నార్మల్, ఇక్కడ అసలు క్వశ్చన్లో ఉన్నదేంటి? సామర్థ్యాలు సాధారణంగా ఉన్నాయి అన్నారు. ఐక్యూ లెవెల్స్ సాధారణంగా ఉన్నాయి అన్నారు. కాబట్టి దీంట్లో చందనిది ఏంటంటే 90 to 110. చిల్డ్రన్ విత్ ఐక్యూ 90 to 110 అనేది దీనికి చెందదు. థర్డ్ ఆప్షన్ అనేది దీనికి జవాబు. తర్వాత లాస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కోల్బర్గ్ ప్రకారం, ఏ చైల్డ్ షోస్ రెస్పెక్ట్ ఫర్ అథారిటీ అండ్ ఫాలోస్ ద రూల్స్ డ్యూరింగ్. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. ఇక్కడ కోల్బర్గ్ ప్రకారము కన్వెన్షనల్ లెవెల్లో అంటే సాంప్రదాయిక స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. ఇది ఈ కోల్బర్గ్ చెప్పినటువంటి దాన్ని మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే ఇది క్లియర్గా మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఈ విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 ప్రశ్నలను మనము ఈ వీడియోలో చూసాం. మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మరీ ధన్యవాదములు. తప్పనిసరిగా అన్ని వీడియోలను చూస్తూ ఉండండి. మీకు అందరికీ చక్కటి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు నిర్మోహమాటంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.